తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళా పునర్జీవనం పోసుకుంటుందా అంటే అవుననే తెలుస్తోంది. ఇక మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో అధికారంలోకి అయితే వచ్చిన తర్వాత తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినట్టే కనిపిస్తోంది. ఆ మధ్య హైదరాబాద్కు వచ్చినప్పుడు జనస్వాగతం కూడా పలికిండ్రు. ఇక ఆయన పార్టీ కార్యకర్తలు మళ్ళా నిన్న అయితే పార్టీ మీటింగ్లు అయితే పెడుతున్నారు. మొత్తం మీద తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేసినాం, చాలా రోజుల నుంచి తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయలే, ఇక పోటీ చేయలేదు. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో తర్వాత అతి త్వరలోనే పార్టీకి ప్రెసిడెంట్ను కూడా నియమించేందుకు చంద్రబాబు నాయుడు అయితే ట్రై చేస్తున్నారంట. ఇక తెలుగు రెండు రాష్ట్రాలు తను ఎప్పుడు కూడా చెప్తుంటాడు, రెండు కళ్ళ అని చెప్తుంటాడు. మరి దాని అవసరము మా అవసరం తెలంగాణకు కూడా ఉందన్నట్టు చంద్రబాబు నాయుడు అయితే ఫీల్ అవుతున్నాడంట. మొత్తం మీద రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం అవసరమైతే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రితో కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డికి కితాబు కూడా ఇచ్చినట్ట, మంచిగానే పనిచేస్తున్నాడని. ఎందుకంటే రేవంత్ రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత సన్నిహితులో తెలుసు. కాకపోతే ఏంటంటే రెండు దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం లాగా ఉన్నారు. వీళ్ళేమో రేవంత్ రెడ్డి ఏమో ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఏమో ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి మనోడే కాబట్టి ఈడ ఎక్స్పాన్షన్ కూడా చాలా ఈజీ ఉంటుందని అనుకుంటున్నాడు. కానీ మరి దాని పరిణామాలు అయితే చంద్రబాబు నాయుడు తెలంగాణలో స్పేస్ ఆక్రమించడం స్టార్ట్ చేసినట్టే మాత్రం అది రేవంత్ రెడ్డికి మైనసే. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి బలాన్ని ఇచ్చినట్టే అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి సెంటిమెంట్ కోసం అయితే చాలా చూస్తుంటుంది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు తెలంగాణ మీద మనసు పడ్డది? ఇక్కడ ఏమైనా స్పేస్ ఉందా, లేదంటే సనీతుడే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మేము ఈజీగా పాకిపోతాం అన్నటువంటి ఆలోచన ఉందా? అతి త్వరలోనే శనివారము ప్రతి రెండో శనివారం ఆదివారం కూడా హైదరాబాద్కే కేటాయిస్తా అని చెప్తున్నాడంట. మొత్తం మీద మరి తెలంగాణ మీద మళ్ళీ మనసెందుకు వారేస్తున్నాడు చంద్రబాబుడు? దాని పరిణామాలు ఎట్లుంటాయి? చంద్రబాబు నాయుడు ఆదరిస్తారా, లేదనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా బూస్ట్ ఇస్తాడా? చంద్రబాబు నాయుడు చేసేటువంటి కార్యక్రమాలని తెలియాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలైతే తమవాడిగా అయితే స్వీకరించారు. రెండవది ఏంటంటే ఇదైతే చాలా క్లియర్ ఉన్నటువంటి మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగు పెట్టినట్టే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి బలం దక్కినట్టే. మరి రేవంత్ రెడ్డిని విమర్శించడానికి బీఆర్ఎస్ పార్టీకి కూడా బూస్ట్ వచ్చినట్టే. ఎందుకంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైనా తప్పు చేసింది, చంద్రబాబు నాయుడు నిలదీసే పరిస్థితులు అయితే ఉండడు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నట్టే కదా, అధికార పార్టీకి సపోర్టా లేదంటే అధికార పార్టీకి సపోర్ట్ ఇచ్చే సిచ్యువేషన్లో లేడు, ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి. ఎన్డీఏ కూటమి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆపోజిషను. మరి నిజంగా రేవంత్ రెడ్డి సర్కారు ఏదన్నా ప్రజా సంక్షేమ పథకాల విఫలమైతే చంద్రబాబు నాయుడు విమర్శించే స్థాయిలో ఉంటాడా? విమర్శించే స్థాయిలో లేనప్పుడు మరి ఇక్కడ పార్టీ ఎందుకు? లేదంటే కలిసిపోయి ఆడనేమో ఎన్డీఏతో కూటమి ఉంటుంది, ఈడనేమో ఇండియా కూటమిలో మరి టీడీపీ పార్టీ ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? అదే జరిగితే మరి సెంటిమెంట్ మీద బతికేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఊరుకుంటుందా? మరి ఏం జరుగుతుంది తెలంగాణలో? మరి టీడీపీ పార్టీ వస్తుందా? వస్తే పరిణామాలు ఎట్లుంటాయంటే ఇప్పటికైతే ఇంతే ముచ్చట.